జనసేన విషయానికి వస్తే జనసేనకి రాజోలులో షాక్ తగిలింది. జనసేనకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా సమర్పించారు. పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చి మాట తప్పారు అంటున్నారు బొంతు రాజేశ్వరరావు. ఇవాళ ఆయన వైసీపీలో చేరబోతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ పై వైసీపీ నుంచి బరిలోకి దిగిన బొంతు రాజేశ్వరరావు ఓడిపోయారు. అయితే ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలతో రాపాక వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీలో చేరారు. ఈసారి రాజోలు జనసేన టికెట్ ఆశించారు బొంతు రాజేశ్వరరావు. చివరి వరకు టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ రాజోలు బీ ఫామ్ ని దేవవరప్రసాద్ కి ఇచ్చారు. దీంతో మనస్తాపం చెంది బొంతు రాజేశ్వరరావు జనసేనకి గుడ్ బై చెప్పేశారు. గత 2 ఎన్నికల్లో ఓడిపోయిన తనకు ఈసారి పవన్ ఇచ్చిన హామీ ప్రకారం పోటీ చేసి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నప్పటికీ ఆ అవకాశం పవన్ కల్పించలేకపోవడంతో మనస్తాపంతోనే తాను రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు బొంతు రాజేశ్వరరావు. జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానని నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. కానీ ఈ రోజుతో ఆ ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగంటిపోయిందనే ఉద్దేశంతో జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము, నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇవాళ సీఎం జగన్ సమక్షంలో బొంతు రాజేశ్వరరావు మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే వైసీపీ గొల్లపల్లి సూర్యారావుని అక్కడి అభ్యర్థిగా ప్రకటించింది. రాపాక వరప్రసాద్ కి ఎంపీ టికెట్ ని కేటాయించింది వైసీపీ. అయితే ఈ ఎన్నికల్లో బొంతు రాజేశ్వరరావు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గెలుపు కోసం కృషి చేయాలని సీఎం జగన్ ఆయనకి సూచించే అవకాశం ఉంది.